హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు సండే కదా, వీకెండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అయితే ఈరోజు వీకెండ్ నాతో పాటు రండి. కొండవీటి కోట దగ్గర ఉన్నాం, దాని ముఖద్వారం దగ్గర ఉన్నాం. ఈరోజు మనం కొండవీటి ఫోర్ట్ ఏంటి, దాని యొక్క పూర్వ చరిత్ర ఏంది, దాని యొక్క చరిత్ర ఏంది, దాని రెడ్డి రాజులు ఎవరు, అసలు ఎప్పటి నుంచి పరిపాలించారు, వీటన్నిటి గురించి మనం ఈరోజు మన ఛానల్ ద్వారా డిస్కస్ చేద్దాం. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు మీకు తెలుసు కదా, రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సాహం ఇవ్వండి. ఓకే, లెట్స్ మూవ్ టుగెదర్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. స్టార్ట్ అవుతున్నాం. కొండవీడు కోట ఘాట్ రోడ్లోకి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు మనం చక్కగా ఈ యొక్క ఘాట్ రోడ్ యొక్క ఎంట్రన్స్లో అన్ని చూపిస్తుండండి. అది చూడండి, చక్కటి మంచి వాతావరణం ఉన్నాయి, మంచి చెట్లు, మంచి వాతావరణం. ఇదిగో రోడ్డు మీద కోతులు కూడా ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు. హాయిగా ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర వచ్చేసాము. చెక్ పోస్ట్ వచ్చేసి ఇక్కడ మనల్ని ఎవరు ఇక్కడ టికెట్ తీసుకోవాలంట. చూద్దాం మనిషికి ఎంత పడుతుందో టికెట్ చూద్దామండి. హాయ్, రండి. ఎంత టికెట్? హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కొండ దగ్గరికి, ఘాట్ రోడ్డు దగ్గరికి, చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చాము. చూసారు కదా, ప్రతి మనిషికి 20 రూపాయలంట, వెహికల్ కూడా 20 రూపాయలంట. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఫేర్ సంబంధించిన టికెట్స్ చూస్తున్నాం. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 20 రూపీస్ అని. విజిటింగ్ అవర్ 6 AM to 6 PM అని చూస్తున్నాము. కాబట్టి ఫ్రెండ్స్, ఈ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. ఇప్పుడే మనం చెక్ పోస్ట్ దగ్గర ఫేర్ చెల్లించి నేను, నా ఫ్రెండ్ నాగేశ్వర గారు బయలుదేరుతున్నాం. నాతో పాటు రండి, చూద్దాం. మనం డిస్కవరింగ్ ద కొండవీడు ఫోర్ట్, రెడ్డి రాజుల చరిత్ర గురించి తెలుసుకుందాం ఈరోజు. కొండవీడు కోట చూపిస్తుండండి, అటు ఇటు మొత్తం చూసారా. మంచిగా ఘాట్ రోడ్డు ఒక మంచి మనకు ఒక మంచి ఉత్సాహాన్ని, మంచి ఒక ఎంజాయ్మెంట్ని ఇస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు మనం వీకెండ్లో సరదాగా అలా గడుపుతూ ఉండాలి. న్యాచురల్ ప్లేసెస్ని చూస్తూ ఉంటే మనిషికి, మనసుకి ఉల్లాసంగా ఉంటుంది. మనం రోజువారీ చేసే కష్టాల నుంచి మనం హాయిగా చూడండి. ఘాట్ రోడ్ ఎలా ఉందో, బాగా కొండల్ని తొలచి ఘాట్ రోడ్ ఏర్పాటు చేశారు. ఇది ఘాట్ రోడ్ ఏర్పాటు చేయటం వలన మనకి అందరికీ అందుబాటులోకి వచ్చిందనమాట ఒక రకంగా. చూడండి దూరంగా ఎంత బాగా ఉన్నాయో. మంచి ప్రకృతి సంబంధించినటువంటి రమణీయత ఇక్కడ కనపడుతుంది మనకి. ఇంకో ముఖ్య విషయం గురించి చెప్పుకోవాలంటే, కొండవీడు గురించి చెప్పుకోవాలంటే, ఇక్కడ చారిత్రాత్మక ఆధారాలతో పాటు మనకు ఔషధపు మొక్కలు కూడా ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు పరుసవేది అనేటువంటి ఔషధ మొక్కలు ప్రసిద్ధి అని చెప్పేసి మనం కథల్లో, పురాతన కాలంలో మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నాం. యోగి వేమన తెలుసు కదా అందరికీ. యోగి వేమన ఆయన కూడా కొండవీటి రాజే. ఆయన కూడా చివరి స్థాయిలో ఇక్కడ వైరాగ్యము యోగిగా మారిపోయి చివరిలో పరుసవేది అనేటువంటి ఒక మొక్క సహాయంతో, దాని యొక్క రసాయనాల సహాయంతో బంగారాన్ని తయారు చేయటం ఎలాగో ఆయన చెప్పాడంట. మరి ఆ పరుసవేది మొక్కలు కూడా ఇక్కడ మనం ఈ కొండవీడు ప్రాంతంలో విరివిగా దొరుకుతాయి. అదొక్కటే కాదు, మనకి అనేకమైనటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఈ చివరికి కాలేజ్ స్టూడెంట్స్, పిల్లలు వచ్చి కూడా మనం పరిశోధన చేయొచ్చు. చేస్తే మనకి ఇక్కడ బోలెడంత విజ్ఞానము, దాంతోపాటు ప్రకృతి సంబంధించిన సోయగాల్ని చూడటం, అలాగే కొత్త ప్రదేశాలని డిస్కవర్ చేయటం, మన యొక్క సంస్కృతి, చరిత్ర గురించి మనం తెలుసుకోవటం అనేది మనకున్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చాలా ముఖ్యం. కొండవీడు పౌరుష ప్రతీక. ఇది ఒక అక్కడక్కడ మధ్యలో సైన్ బోర్డ్స్ పెట్టారండి.
చూడండి ఎంత చక్కగా ఉందో వాతావరణం ఘాట్ రోడ్లో. ఈవినింగ్ టైము, సండే, మంచి ఉల్లాసభరితంగా ఉంది. దూరంగా చూడండి కొండలు ఎలా కనపడుతున్నాయో. దూరంగా పచ్చని చెట్లు, కొండవీడు అందానికి మూల కందము, అటవీ శాఖ పల్నాడు అనే బోర్డు కనపడుతుంది. ఇప్పుడు మనం ఘాట్ రోడ్లోకి మధ్య భాగంకి వచ్చాము. కొండల మధ్యలో ఒక వ్యూ పాయింట్ అని పెట్టారంట, చూద్దాం అది వ్యూ పాయింట్ గురించి. అక్కడికి వెళ్ళి మనం అక్కడి నుంచి మన కొండ దిగువ భాగాన్ని చూద్దాం ఎలా ఉంటుందో. మంచి అందమైన చెట్ల, పూల మొక్కలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. మంచి మంచి రంగురంగు పూల మొక్కలు, మంచి మనోహరంగా ఉంది ఇలాంటి సీన్. ఇదే చూడండి, ఇక్కడ నుంచి మనం చూస్తే ఎంత చక్కగా కనబడుతుందో. ఇప్పుడు మనం ఈ రెడ్డి రాజుల గురించి చెప్పుకోవాలంటే వీళ్ళ యొక్క చరిత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1325 సంవత్సరం నుంచి రెడ్డి రాజుల చరిత్ర స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఎప్పుడు చెప్పుకోవాలంటే మనకు ఇంత ముందు రెడ్డి రాజుల యొక్క ప్రస్థానం స్టార్ట్ అవడానికి ముందు ఇక్కడ దీని చుట్టుపక్కల ఫస్ట్ ఇది కాకతీయుల ఆధ్వర్యంలో ఉంది. అయితే కాకతీయులు ఓరుగల్లు రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలించారు, రుద్రమదేవుడు. కాబట్టి ఢిల్లీ సుల్తాన్లు ఓరుగోళ్ళ మీద దండెత్తి ఆ యొక్క ఉలూగ్ ఖాన్ ఆధ్వర్యంలో ముట్టడి చేసి కాకతీయుల యొక్క సామ్రాజ్యాన్ని వాళ్ళని కూలదోల్చి అతను ఉలూగ్ ఖాన్ ఆధ్వర్యంలో ఢిల్లీ సుల్తాన్ల ప్రాబల్యంలోకి మన ఆంధ్ర ప్రాంతం వచ్చింది. అప్పటి నుంచి ఇది ముఖ్యంగా ఢిల్లీ సుల్తాన్ల ఆధ్వర్యంలోకి వెళ్ళింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు ఈ యొక్క ప్రాంతం మీద, ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్ర ప్రాంతము, తర్వాత తెలంగాణ, ఈ ప్రాంతం మీద పట్టును ఎక్కువ రోజులు నిలవలేక వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు ఇక్కడ ఉంటారు కదా, ముఖ్యంగా 3 రాజవంశాలు, ముఖ్యంగా ముసులూరి రాజులు అనేవాళ్ళు, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి వెలనాటి రాజులు, తర్వాత మనకి రెడ్డి రాజులు, వీళ్ళందరూ కలిసి ఒక విప్లవాన్ని అందరూ కలిసి తిరుగుబాటులాగా చేసి మన యొక్క ఢిల్లీ సుల్తాన్ నుంచి ఈ యొక్క రాజ్యాన్ని విముక్తి పొందారు. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ల తర్వాత 1325 సంవత్సరంలో ప్రోలయ వేమారెడ్డి అనేటువంటి రెడ్డి రాజు యొక్క ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా అద్దంకి రాజధానిగా మన యొక్క కొండవీడు ప్రాంతం అంతా కూడా, అంటే ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, అటు ఒరిస్సా నుంచి ఇటు శ్రీశైలం వరకు, అలాగే ఇటు కాంచీ నుంచి ఇటు తెలంగాణ వరకు, ఈ మొత్తం కూడా ఒక కొండవీటి రెడ్డి రాజులు. దీని ప్రధాన నాంది ఎవరంటే ప్రోలయ వేమారెడ్డి. ఈతను రెడ్డి రాజా వంశ స్థాపకుడు. ఆ రోజు నుంచి ఇదంతా రెడ్డి రాజులు అనేది ఆధ్వర్యంలోకి వచ్చింది. కాబట్టి మనం ఈ చరిత్ర ఇలా ఉంటుంది. ఆ తర్వాత కాలక్రమేణా అయితే ఫస్ట్ ఇది అద్దంకి రాజధానిగా ఉండేది. అయితే అనపోతారెడ్డి కాలంలో ఈ యొక్క రాజధానిని అద్దంకి నుంచి కొండవీడికి మార్చడం జరిగింది. ఎందుకు? ప్రధాన కారణం అంటే చుట్టూ పక్కన ఉన్నటువంటి ముసునూరి రాజులు, అలాగే వెల్లనాటి రాజులు, బహమనీ సుల్తాన్లు, వీళ్ళ చుట్టూ వీళ్ళ యొక్క దాడుల్ని తట్టుకోవటానికి, ఒక కోటను పటిష్టం చేయటానికి వీళ్ళకి ఒక గిరిదుర్గం కావాల్సి వచ్చింది. గిరిదుర్గం అంటే తెలుసు కదా, పైన కొండ మీద ఒక కోట పెట్టుకొని చుట్టూ అనేక కందకాలు ఏర్పరచుకొని ఈ కోటలోనే గుర్రపుశాలలు, అలాగే ఏనుగులు ఉండేటువంటి వాటికి సంబంధించిన ఏర్పాట్లు, అలాగే చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో కోట కూడా కట్టుకొని 24 బుర్జులతో చాలా పటిష్టమైనటువంటి కోటను నిర్మించడం జరిగింది. దీనివల్ల ఆ యొక్క రాజ్యానికి సేఫ్టీ కూడా ఏర్పడింది. కాబట్టి ఇది 1325 సంవత్సరం నుంచి వీళ్ళ రెడ్డి రాజుల చరిత్ర 1443 వరకు ఈ యొక్క రెడ్డి రాజులు దాదాపు 125 సంవత్సరాలు వివిధ రాజవంశాలు కలిసి ఈ యొక్క రెడ్డి రాజులుగా మనం పరిగణిస్తాము. అయితే మధ్యలో వీళ్ళు
1395లో ఈ రెడ్డి రాజులోనే కొంత చీలిక ఏర్పడి మనకు రాజమండ్రిని ఒక నగరంగా చేసుకొని ఇందులోనే ఒక చీలిక ఏర్పడింది. ఆ కాలక్రమేణా తర్వాత విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ దండెత్తి రెడ్డి రాజుల్ని ఓడగొట్టి తర్వాత ఇది శ్రీకృష్ణదేవరాయలు గారి ఆధ్వర్యంలోకి వెళ్ళింది. ముఖ్యంగా రాజమండ్రి అయితే గజపతులు ఓడించారు. గజపతులు ఓడించి రెడ్డి రాజులలో ఒక శాఖను ఓడించి వాళ్ళు కూడా ఇక్కడ కొంతకాలం రాజమండ్రిని రాజధాని చేసుకుని పరిపాలించారు. అయితే కాలక్రమేణా ఈ గజపతుల్ని కొండవీటి రాజుల్ని ఈ విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణదేవరాయలు జయించి ఈ కొండవీటి రాజ్యం మొత్తం కూడా శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలోకి వచ్చింది. హాయ్ బ్రదర్స్, ఇప్పుడు మనం వ్యూ పాయింట్ నుంచి బయలుదేరి కొండపైకి వెళ్తున్నాం. మార్గ మధ్యంలో మన వ్యూ చూడండి ఒకసారి. మంచి మంచి ఫ్లవర్స్, క్రోటాన్స్తో అందంగా చాలా కలర్ఫుల్గా ఉంది ఈ లొకేషను. సినిమా షూటింగ్లు కూడా పనికి వస్తుంది, అలా ఉంది ఈ లొకేషన్. మంచి లొకేషన్ ఇది. చాలా కొండ మీద ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇలాంటి వాతావరణం మనం సిటీలో ఎక్కడ చూస్తాం. కాబట్టి వీకెండ్స్లో ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఘాట్ రోడ్ ద్వారా కొండపైకి వెళ్తున్నాం బ్రదర్స్. చూడండి, మొత్తం చూపించండి దూరంగా ఆ కొండలు మొత్తం చూడండి బ్రదర్స్. దూరంగా కొండలు కనబడుతున్నాయి. తీయండి, ఎదురుగా వెహికల్స్ వస్తున్నాయి. వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేసి వస్తున్నారు పైన. మనం మెల్లిగా కొండపైకి చేరుకుంటున్నాం. మలుపుల్లో జాగ్రత్తగా ఉండాలి. మధ్య మధ్యలో కూర్చోటానికి మనకు రెస్ట్గా ఉండటానికి కోసం చిన్న చిన్న ఏర్పాట్లు చేయడం జరిగింది, రెస్ట్ తీసుకోవటానికి. అయితే కొండను బాగానే డెవలప్ చేశారు ఘాట్ రోడ్డు. చూడండి, ఇక్కడ యోగి వేమన బొమ్మను కూడా చూసాం మనం. ఎందుకంటే చాలా ప్రసిద్ధమైనటువంటి రాజు యోగి వేమన. మనకు ఆయన మన తెలుగు సంస్కృతికి యోగి వేమన చాటు పద్యాల ద్వారా చాలా ప్రముఖుడు. ఆయన ఆసువుగా చాలా అనేక చాటు పద్యాలు చెప్పాడు. దాంట్లో జీవిత సారం ఉంటుంది. మనం ఆయన జీవితాన్ని మనం ఒక దిక్సూచిగా తీసుకోవచ్చు. మన చిన్నప్పుడు పద్యాల్లో తెలుగు పుస్తకాల్లో యోగి వేమన పద్యాలు చదువుకున్నాం. ఆ పద్యాల్లో ఉన్నటువంటి యోగి వేమన ఈ కొండవీటి రెడ్డి రాజే. ఇది గుర్తుపెట్టుకోండి అందరూ. ఆ యోగి వేమన ఈ రెడ్డి రాజు వేరు కాదు. చూడండి, ఇంకా పైకి వెళ్ళాల్సి వస్తుంది మనం. ఇక్కడ చాలా స్ట్రైట్గా హైట్గా వెళ్ళాల్సి వస్తుంది మనం. ఎంట్రన్స్ అది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడే ఎంట్రన్స్ లోకి వస్తున్నాం. చూడండి, ఇక్కడ చక్కటి మంచి స్వాగత ద్వారం ఒకటి ఏర్పాటు చేశారు. కొండ చర్యలు జారుపడు ప్రదేశము. ఇది కార్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం ఒక చిరుతపులి బొమ్మతో ఒక కొండవీటు నగర గైడ్ మ్యాప్ ఫర్ విజిట్. కాబట్టి ఇక్కడ స్వాగత ద్వారం చక్కగా ఉంది. ఇక్కడి నుంచి మనం అసలు కొండపైకి బయలుదేరుతాం. ఇక్కడ కొండ మీద
మంచి మంచి మనకు కావలసినటువంటి రెస్టారెంట్స్ అంటే రిక్రియేషన్, వాటరు, ఇవన్నీ చిన్న చిన్న కూర్చోటానికి బల్లలు అన్నీ కూడా ఏర్పాటు చేశారని విన్నాను. కోతులు అయితే మనకు దర్శనం వస్తున్నాయి. ఇక్కడ బాగా రోడ్డు మీదనే ఉన్నాయి. ఇక్కడ బండ్లు పార్క్ చేసి మనం ఖాళీ నడకన బయలుదేరదాం. ఇప్పుడు మనం అసలైన మైదాన ప్రాంతం అంటే కొండ మీద మైదాన ప్రాంతంలా ఉంది. ఈ మైదాన ప్రాంతంలోకి వచ్చాం. ఎంట్రీ వచ్చాం. ఇదిగో మనం ఇప్పుడే ఐస్ క్రీమ్ తిన్నాం మన బ్రదర్ దగ్గర. అబ్బాయి నీ పేరేంటి? చిన్నబాబు. ఇక్కడ మంచి ఐస్ క్రీమ్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఎంట్రీ లోనకి లక్ష్మీనరసింహ టెంపుల్, దాని ఎదురేమో మసీదు, ముందుకెళ్తే సుక్కలకొండ బ్రిడ్జి సైట్, ముందుకెళ్తే 3 చెరువులు, ఆ పక్కన గుర్రాల సాయిళ్ళు, నేతి కొట్టు, బొంగవాయి, అన్ని చిన్న చిన్న కట్టడాలు ఉన్నాయి అన్నమాట. చూసారా, మా బ్రదర్ ఆటోమేటిక్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రదేశాలన్నీ చెప్పేశాడు. అంటే ఇక్కడ కొండ మీద 3 చెరువులు ఉన్నాయి. అది 3 చెరువులు ఎందుకంటే ఇది పెద్ద గిరిదుర్గం కాబట్టి ఇక్కడ రాజులకి వాటర్ సప్లై ఎలా అవ్వాలి, అందుకోసం ఇక్కడ 3 చెరువులను తవ్వించి ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకి వాటర్ సప్లై అయ్యేలాగా, ఒక చెరువు నిండితే ఇంకో చెరువులోకి, అలాగే 3 చెరువులు కూడా వర్షపు నీటితో నింపబడి ఈ వీళ్ళకి కావాల్సినటువంటి అంటే గుర్రాలకి, ఏనుగులకి, మనుషులకి, రాజులకి అందరికి కావాల్సిన నీళ్ళంతా కూడా ఇక్కడే సప్లై చేయబడుతుంది. ఇది ఒక చాలా ఇంజనీరింగ్ ప్లాన్ అనమాట. కొండ చుట్టూ 23 బురుజులు ఉన్నాయి. 23 బురుజులు ఉన్నాయి. ఇప్పుడు మనం చిల్డ్రన్ పార్క్ లోకి వెళ్దాం. చూద్దాం, పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళ మొత్తం అదే ఉంది. చూడండి, పిల్లలు కొండ మీద మీరు చక్కగా మీ పిల్లలతో వస్తే కనుక ఇక్కడ ఒక సండే మీరు హాయిగా పిల్లలతో గడపచ్చు. ఎందుకంటే మంచి అటవీ వాతావరణం, కొండపైన ఆహ్లాదకరమైన వాతావరణము, మంచి మొక్కలు, మంచి చల్లటి గాలి, పిల్లలకు ఆడుకోవటానికి అనేక రకాలైనటువంటి ఆట వస్తువులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఫ్యామిలీతో రావచ్చు. పిల్లలకు కావాల్సినటువంటి ఉయ్యాల బల్లలు, అనేక రకాల ఏర్పాట్లు, జారుడు బల్లలు, చెట్ల మధ్యన పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఇలాంటి ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఇప్పుడే నా చేతిలోంచి వానర మహానుభావుడు ఐస్ క్రీమ్ తీసుకెళ్ళాడు. ఇది ఒక మంచి శకునంగా భావించాలి మనం. ఎందుకంటే వాళ్ళని చూడాలి ముందు మనం. ఎందుకంటే మనం కాదు, మన చుట్టూ ఉన్నటువంటి జీవజాతుల్ని, జంతువు జాతుల్ని కూడా చూడాలి. అంటే వాళ్ళు కూడా కోతులు ఎలా ఉన్నాయంటే వాళ్ళకు ఇక్కడ ఆహారం లేక మనం ఇలా వస్తున్నారు కదా, మన చేతుల్లోంచి కూడా లాక్కొని వెళ్తూ ఉంటాయి. అవేం చేయవు మనం, కాబట్టి వాళ్ళని మనం చూడటం మంచిదే. ఇప్పుడు మనం ఈ రెడ్డి రాజుల యొక్క వైభవాన్ని గురించి చెప్పుకోవాలంటే వీళ్ళు దగ్గరలో ఉన్నటువంటి కొండపల్లి ఖిలా, కొండపల్లి దుర్గం, అలాగే బెల్లంకొండ, వినుకొండ, ఇవన్నీ కూడా ఈ రెడ్డి రాజుల పరిపాలన కాలంలో కట్టబడినవి, వీళ్ళ రాజ్యాధికారంలో భాగంగా ఉన్నవి. ఇక్కడ వీళ్ళు చాలా పటిష్టంగా బందోబస్తుగా ఇక్కడ దుర్గాలను ఏర్పరచుకొని పరిపాలించారు. మనం చెరువుల దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక రెడ్డి రాజుల్లో ప్రముఖుడైనటువంటి అనవేమారెడ్డి విగ్రహాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అనవేమారెడ్డి ఈయన రెడ్డి రాజ్య స్థాపనలో ఒక ప్రముఖుడు. అనవేమారెడ్డి కొండవీటి రెడ్డిరాజు. ఈయన కాలం వచ్చేసి 1364 నుంచి 1386 వరకు ఈయన పరిపాలించడం జరిగింది. ఇప్పుడు మనం పుట్టలమ్మ చెరువుని చూస్తున్నాము. ఇదిగోండి, పుట్టలమ్మ చెరువు దగ్గరకు వచ్చాము మనం. ఆ కాలంలో ఇక్కడ ఈ చెరువులు ముఖ్యంగా చూడండి, ఎప్పుడు కూడా నీళ్లుంటాయి. ఎండాకాలంలో కూడా దాదాపుగా నీళ్లుంటాయి. చాలా లోతుగా మంచి ఇంజనీరింగ్ ప్లాన్ అన్నమాట ఇది. వర్షపు నీళ్లు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఆ నీటిని స్టోర్ చేసి ఇక్కడ ప్రధాన అవసరాలకు వాడుకోవటం. ఇదిగోండి, మా ఫ్రెండ్ కూడా
చక్కగా మాతో పాటు బావి, ఇదిగోండి అప్పటి కాలం నాటి బావులు చూడండి, దాదాపు 200-300 అడుగుల లోతు ఉంటది. కొండరాళ్ళతో కట్టినటువంటి బావిది. మీరు ఇప్పుడు ఆ బావిని కూడా చూశారు కదా. ఇప్పుడు మనం ఒక నానుడు ఉంది మన ఆంధ్రదేశంలో, కొండవీటి చాంతాడు అంటాం. అంటే దాని అర్థం ఏంటి? చాలా లోతైన బావులు ఉంటాయి అంటే చాంతాడంతా, అంటే చాలా లోతైన బావులు ఉంటాయి కాబట్టి మనం నీటిని తోడాలంటే పెద్ద చాంతాడు వాడాలి కాబట్టి కొండవీటి చాంతాడు అని నానుడు వచ్చింది. కాబట్టి ఇక్కడ కొండ మీద ఆ విధంగా బావులు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ముత్యాలమ్మ చెరువుకి వస్తున్నామండి. ఇదేనండి ముత్యాలమ్మ చెరువు. చూసాం కదా, ఆల్రెడీ ఒక చెరువు చూసాం, పుట్టాలమ్మ చెరువు. ఇది రెండో చెరువు, ముత్యాలమ్మ చెరువు. చూడండి దూరంగా నీళ్లు ఉన్నాయి. ఇక్కడ ఈ నీటిలో అనేకటువంటి చేపలు, మంచి మంచి రకాల జంతువులు ఉన్నాయి. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. ఇక్కడంతా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంది కొండ ప్రస్తుతం. ఇందులో ఇంకొక వైపు నుంచి దూరంగా చూస్తే ముత్యాలమ్మ చెరువు చూడండి ఎంత విశాలంగా కొండల మధ్య ఎలా ఉందో చూడండి. వర్షపు నీరంతా కూడా చుక్క వేస్ట్ కాకుండా ఇక్కడ నిల్వ చేయొచ్చు సంవత్సరం మొత్తం మీద. మనం ఇంకో చెరువు వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ 2 చెరువులు చూసాం కదా. ఇప్పుడు ప్రధానంగా 3వ చెరువు చూడండి. ఇక్కడ అంత చక్కగా మంచి వాతావరణం ఉంది. ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. మంచిగా బాగుంది ఇక్కడ లొకేషను. చూడండి చూడండి 3వ చెరువు ఎక్కడుందో వెతుకుతున్నాం. వెదుళ్ళ చెరువు, యారో మార్కెట్ చూపిస్తున్నాం, వెళ్తున్నాం. వెదుళ్ళ చెరువు వెళ్ళి అక్కడ పైన ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. తర్వాత అక్కడ కూడా చూద్దాం. వ్యూ పాయింట్ డెక్, వ్యూ పాయింట్ డెక్ చూడండి. వ్యూ పాయింట్ కోసం వెళ్తున్నాం. మా ఫ్రెండ్ కూడా కష్టపడి మెట్లు ఎక్కుతున్నాడు చూడండి. నా ఫ్రెండ్ మన ప్రతి వీడియోలో నా బెస్ట్ ఫ్రెండ్, కెమెరామ్యాన్ కమ్ డైరెక్టర్, మనకి అన్నీ ఆయనే డైరెక్షను. ఇప్పుడు చూడండి సూపర్గా ఉంది వెదుళ్ళ చెరువు. చూడండి వ్యూ పాయింట్ కూడా అద్భుతంగా ఉంది. మనకి ఇక్కడి నుంచి చూస్తే చూడండి సూపర్. ఇలాంటి వాతావరణాన్ని, ఇంత మంచి ప్రకృతిని ఎప్పుడు చూడగలుగుతాం మనం? చూడండి ఇక్కడైతే మనకి బోటింగ్ కూడా ఉంది. కొండవీడి మీద బోటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. కాబట్టి ఇందులో రకరకాల చేపలు, జల సంపదతో పాటు ఇక్కడ వృక్ష సంపద, జంతు సంపద ఉంది. దీన్ని మనం వ్యూ పాయింట్గా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ అట్ ద సేమ్ టైం బోటింగ్ కూడా ఉపయోగిస్తున్నారు. చూడండి ఇక్కడ దూరంగా బోట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ బోట్స్ నేచురల్ గారు దగ్గర రండి చూడండి. ఇక్కడ చూడండి డక్ పాయింట్, అందుకోసం ఇది డక్ పాయింట్ అన్నారు. బోట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం రెడ్డి రాజుల కాలంలో నిర్మించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానాన్ని ఇక్కడ చూస్తున్నాము. ఇది చాలా పురాతనమైనటువంటి దేవస్థానం. ఇది ఆ రోజుల్లో అంటే దాదాపుగా 14వ శతాబ్దం అంటే 1325వ సంవత్సరంలో రెడ్డి రాజ్యం స్థాపించబడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాదాపు 7-8 శతాబ్దాలుగా ఈ యొక్క గుడి ఎదురుగా ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని చూస్తే ఇది ఎంత పురాతనమైందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా కొండ మీద ఇక్కడ ఆంజనేయ స్వామి గారి విగ్రహం కూడా ఉంది. లక్ష్మీ నరసింహస్వామి గారి విగ్రహము, దేవస్థానము. ఆ లోపల కట్టడాలను చూస్తే, ఆ రాతి కట్టడాలు, ఆ పైకప్పు చూసినట్లయితే మనకు ఈజీగా అర్థమైపోతుంది ఈ నిర్మాణం అనేది ఆనాడు రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడినటువంటి నిర్మాణంగా. ఈ యొక్క ధ్వజస్తంభాన్ని చూసినా చూడండి, ఈ యొక్క విగ్రహాలు కానీ, ఈ యొక్క రాడ్లు కానీ, వాటి అమరిక కానీ, వాటి యొక్క శిల్పాలు కానీ, గాలిగోపురం కానీ చాలా బ్రహ్మాండంగా మంచి వాతావరణంలో ఒక దూరంగా అక్కడ కూడా దూరంగా ఒక మసీదు కూడా కనబడుతుంది చూడండి అక్కడ. ఎందుకంటే ఇది తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, కుతుబ్ షాహీలు
నవాబులు కూడా పరిపాలించారు. కాబట్టి ఇక్కడ అంతా మిక్స్డ్ కల్చర్. హాయిగా ఈవినింగ్ టైం ఇక్కడ కూర్చొని చక్కగా ఇలాగా కూర్చొని హాయిగా మనం ఈ కొండ ప్రాంతాన్ని, ఇటువైపు లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని, ఇటువైపు ఇక్కడ అనపోతారెడ్డి కొండవీటి రెడ్డి రాజుల విగ్రహాన్ని చూస్తూ చక్కగా మంచి లొకేషన్ని చూస్తూ ఇక్కడ కాసేపు మనం ఆఫీసుల నుంచి వచ్చేసి మనం ఈ దైనందిన జీవితంలో ఈ టెన్షన్స్ని దూరం చేసుకోవడానికి ఇలా ఎప్పుడైనా సరే వీకెండ్స్ ఇక్కడ వచ్చి ఇలాగా సెలబ్రేట్ చేసి పోతే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ రండి. ముఖ్యంగా నా ఛానల్ని లైక్ చేయండి. నా ఛానల్ పేరు మీకు తెలుసు కదా, రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. దీని ద్వారా మనకు మెడికల్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, అలాగే బయాలజీ సంబంధించిన సబ్జెక్ట్స్తో పాటు మనం డిస్కవరీ చేస్తూ ఉంటాం. అంటే నెలకొకసారి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఆ ప్రదేశం యొక్క చారిత్రక స్థలము, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు, రాజవంశాలు కానీ అంటే ప్రాచుర్యం పొందినటువంటి కట్టడాల గురించి చెప్పడం అనేది ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. తెలుసు కదా, మనకు అన్ని చిన్నప్పుడు మనం చదువుకున్నాం. ఆ పద్యాల్లో ఈయనన్నీ ఈయన రాసినవే. యోగి వేమన ఆయన విగ్రహాలని దర్శించడం అనేది వాళ్ళు చాలా ఆనందం. ఇది ఆయన నివసించినటువంటి, యోగి వేమన నివసించినటువంటి గృహం అన్నమాట. ఇది ఇక్కడే ఉండి ఆయన జ్ఞానోదయం కలిగి ఆయన అన్ని చూసుకుంటూ ఏ విధంగా జీవితం గడపాలి, ఏ విధంగా గడపకూడదు అనేసి ఆయన యొక్క జ్ఞానబోధ జరిగి, చూడండి పురాతనమైనటువంటి యోగి వేమన మంటపం ఇది. చూడండి ఈ రాతి కట్టడాలు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో, ఆ కప్పులు చూడండి. ఈ రోజులో అయితే సాధ్యం కాదు కాబట్టి ఆయన నివసించిన గృహం చూడటం అనేది చాలా మంచి టాపిక్గా నేను అనుకుంటున్నాను. చూడండి ఒకసారి చూడండి ఆయన గృహ. అది